ఇంతకు పాపం అంటే ఏంది? పాపము రెండు విధాలుగా ఉంది. దేవుడు వద్దు అన్నవి చేయటం పాపం, దేవుడు చెయ్యి అన్నవి చేయకపోవటం కూడా పాపం. పాపం రెండు విధాలుగా ఉంది. దేవుడు వద్దు అన్నది చేయటం పాపం, దేవుడు చెయ్యి అన్నది చేయకపోవటం కూడా పాపమే. దేవుడు వద్దు అన్నదాన్ని చాలామంది మానుకోవచ్చు, కానీ చెయ్యి అన్నదాన్ని కొంతమంది చెయ్యరు. కొంతమంది దేవుడు చెప్పినవన్నీ చేస్తారు, కానీ దేవుడు వద్దన్నవి విడిచిపెట్టరు, వాటిని కూడా జరిగిస్తారు. సో పాపము అట్లా చేసినా ఇట్లా చేసినా పాపమే. చెప్పండి, పాపం ఎన్ని రకాలు? మీరు చెప్పండి, ఏంటి రెండు రకాలు? ఒకటి దేవుడు వద్దు అన్నదాన్ని, రెండవది చెయ్యి. రోడ్డు మీద ఒకడు కాలు జారి పడ్డాడు అనుకో, అయ్యో పాపం అంటాం. పాపం అనే పదం ఎందుకు వాడుతున్నావు? పాపం వాడిన దాడి నుంచి నీళ్ళు అంటున్నాడు, పాపం పోయిండ్రా అంట. పాపం అని ఎందుకు ఎత్తుతున్నావు నువ్వు? పాపం అమ్మాయి భర్త లేనిదిరా, విధవరాలురా, అమ్మాయికి అన్యాయం చేయొద్దురా, ఆ పొలం అమ్మాయిదిరా, ఆ స్థలం అమ్మాయిదిరా, పాపం రా. హెల్ప్ చేయండి పాపం, దానం ఇవ్వండి పాపం, అన్యాయం చేయకండి పాపం. కొన్నిసార్లు మనం తెలియకుండా పాపం అంటాం కదా. పాపం అంటే మన జాలిని వ్యక్తం చేసేటువంటి పదం అని మనం అనుకుంటున్నాం, కానీ కాదు, అదొక వార్నింగ్. దప్పికొన్నవాడు దాహంతో గొంతెండిపోతుంటే అది చూస్తూ మనం ఊరుకుంటే దేవుని దృష్టిలో ఇది పాపమైద్ది. ఎందుకంటే దాహము గొన్నవానికి దాహం ఇవ్వు అని దేవుడు చెప్పాడు, హెల్ప్ చేయమని చెప్పాడు. చేయకపోతే పాపం. అందుకే పాపం నీళ్ళేండ్రా అంటాం. అంటే పాపం అనేది దీనంగా బలిగినంత మాత్రాన అదేదో జాలిని వ్యక్తం చేసే పదం అనుకోకండి. అది వాడికి నీళ్ళు ఇయ్యకపోతే దేవుడు కోప్పడతాడ్రా, దేవుడి దృష్టిలో అది పాపం అయింది. పాపం రా, ఆడపిల్లరా. ఆడపిల్లకి అన్యాయం చేయొద్దు, విధవరాలికి అన్యాయం చేయొద్దు, అనాథ బిడ్డలకు అన్యాయం చేయొద్దు. చేస్తే నేను ఊరుకోను అని దేవుడు చెప్పాడు. చెప్పింది చేయకపోతే, అలాగే వద్దన్నది చేస్తే, అన్యాయం చేయొద్దు అన్నాడు, చేస్తే అది పాపం. అందుకనే పాపం రా అంటాం. చాలాసార్లు పాపం రా అని వాడతాం, కానీ అది ఎందుకు వాడుతున్నామో తెలియదు, కానీ వాడుతున్నాం. అబద్ధాలు ఆడకుండా చెప్దాం. ఎంతమంది వాడు ఉంటారు ఇప్పటికీ? పాపం, ఎంత కష్టమో కదా, పాపం కదా అంట కదా. ఎందుకు కదా? నేను చెప్పినందుకు వివరణ ఇచ్చా. అది